ప్రజెంట్ ఇప్పుడే వైటల్స్ చెక్ చేయడం అయిందండి. వైటల్స్ కొందరికి బార్డర్ లైన్ లో ఉన్నాయి, ఇంకా కొంతమందికి నార్మల్ గానే వైటల్స్ స్టేబుల్ గానే ఉన్నాయి. ప్రజెంట్ అయితే కండిషన్ అలానే ఉంది. డాక్టర్ వాళ్ళంతా నిరవధిక 100 గంటల దీక్షని చేస్తున్నటువంటి జేఏసీ నాయకులందరూ కూడా పరీక్ష చేయడం జరిగింది. వాళ్ళు కూడా మొత్తానికి వచ్చి వాళ్ళ ప్రజెంట్ ఇప్పుడే వైటల్స్ చెక్ చేయడం అయిందండి. వైటల్స్ కొందరికి బార్డర్ లైన్ లో ఉన్నాయి, ఇంకా కొంతమందికి నార్మల్ గానే వైటల్స్ స్టేబుల్ గానే ఉన్నాయి. ప్రజెంట్ అయితే కండిషన్ అలానే ఉంది. ఈరోజు ఆదోని జిల్లా కావాలని 255 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తూ మరి ఆదినారాయణ రెడ్డి గారు, కుమారన్న గారు, మరి మిగిలిన నాయకులందరూ కూడా సుభాష్ చంద్రబోస్ అన్న గారు, మల్లికార్జున గారు, వీరందరూ కూడా నిరవధిక నిరాహార దీక్ష చేయడం జరిగింది 100 గంటలు. మరి ఈ 100 గంటల లోపల ఆదోనికి విచ్చేయనున్న నారా లోకేష్ బాబు గారు గతం పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చాడో, గతంలో కూడా మేము అదే ఉద్యమంలో పాల్గొని ఇదే మెమరాండం కూడా ఇచ్చాం నారా లోకేష్ గారికి. మరి అయినా వాళ్ళు కూడా అసెంబ్లీలో రాలేదు, అక్కడ రాలేదు, ఆదోని జిల్లా కావాలని ఎవరు కోరలేదని కూడా చెప్పారు. సార్ మీకు తెలుసు, బాగా తెలుసు, మీ నాయకులతో పాటు కలిసి ఈ ఉద్యమానికి మీకు కూడా ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది ఆదోని జిల్లా కావాలని. మీరు రేపు వస్తున్నారు కాబట్టే ఈ ఉద్యమాన్ని మరి ఇంకా ఊవనెత్తున లేపినాము. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మా జేఏసీ నాయకులకి, అంటే ఈ శిబిరంలో ఉండేటువంటి నాయకులకి మాట్లాడడానికి అవకాశం కల్పిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆదోని నాయకులందరూ కూడా, కూటమి నాయకులందరూ కూడా కలిసి కట్టుగా వచ్చి మీ నారా లోకేష్ బాబు గారిని ఈ శిబిరాన్ని సందర్శిస్తే ఆదోని ప్రజలు కూడా మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మా జేఏసీ నాయకులందరికీ జై భీమ్. ఇప్పుడే డాక్టర్ వాళ్ళంతా నిరవధిక 100 గంటల దీక్షని చేస్తున్నటువంటి జేఏసీ నాయకులందరూ కూడా పరీక్ష చేయడం జరిగింది. వాళ్ళు కూడా మొత్తానికి వచ్చి వాళ్ళ షుగర్ లెవెల్ తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. 24 గంటల పైన అయిపోయింది, 30 గంటల పైన. రేపు పొద్దున్న 10 గంటలు అయితే 48 గంటలు అవుతుంది. ఏదో ఎంఆర్ఓ వచ్చి మమ్మల్ని దీక్ష విరమించండి, మేము లోకేష్ గారితోకి తీసుకుపోతామని చెప్తున్నారు. ఇంతకుముందు కూడా కర్నూలు జిల్లా ఎస్పీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలగట్లకు వచ్చినప్పుడు మమ్మల్ని జేఏసీ నాయకులంతా చంద్రబాబు ముఖ్యమంత్రిని కలుపుతామని చెప్పి తీసుకుపోయి గమ్నూరులో పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. నువ్వు ఇప్పుడు చెప్తున్న దాన్ని మేము ఎట్లా నమ్మాలా? రేపు నారా లోకేష్ గారిని మా జేఏసీ నాయకులు ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత గట్టి హామీ, ఆదోని జిల్లా ఇస్తామని ఏదో గట్టి హామీ ఇస్తే మేము ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది. కావున ఇంత మొత్తానికి వచ్చి 2022 నుంచి ఇప్పటి వరకు ఆదోని జిల్లా కావాలంటున్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా తర్వాత ఇప్పుడు దీక్ష రిలే నిరాహార దీక్ష 255 రోజు చేరిన ఎవరు రాలేదు. నారా లోకేష్ గారు వస్తారు కాబట్టి ఏదో కంటి తుడుపుగా మీరు విరమించండి అని చెప్తే గట్టి హామీ ఇస్తేనే మేము విరమిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఎందుకోసమంటే వేదిక కేంద్రంగా దానికి సంబంధించినటువంటి ఆదోని జిల్లాకు సంబంధించి చర్చలు జరగాల. ఎక్కడో ఆడ రూముల్లోనా లేక వాళ్ళు వీళ్ళతో మాట్లాడితే మేము దాన్ని ఒప్పుకోనేది లేదు. ఇక్కడ దీక్ష కూర్చున్నారు, ఈ దీక్ష కేంద్రంగానే చర్చలు జరగాల ప్రభుత్వం సంబంధించినటువంటి. నారా లోకేష్ కూడా ఈ దీక్షను సందర్శించి ఆదోని జిల్లా ఎప్పుడు ఇస్తారో చెప్పాలని చెప్పి ఆయన చాలా చెప్పాడు. యువగళం పాదయాత్రలో 1000 కిలోమీటర్లు మేలు రాయేశాడు. తర్వాత నేను చూసినాను బులోరా వాహనాల్లో అంతా వలసపోతున్నారని చెప్తున్నాడు. అన్ని చెప్పారు కానీ వచ్చిన వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని చెప్పాడు. 2 సంవత్సరాలు గడిచిపోయినా తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో. మేము మొన్న చంద్రబాబు నాయుడు ఆస్పత్రికి వస్తే అక్కడ పోయినాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమన్నట్టు నెలకు 1 రోజు వస్తుందంట నీళ్లు.
నెలకు ఒక రోజు వస్తే ఎట్లా తాగాలా, ఏం పరిస్థితి, ఈ ప్రాంత పరిస్థితి ఏమి? నీళ్ళు లేవా అంటే తుంగభద్ర వేదావతి నది ఉంది. తర్వాత ప్రాజెక్టులు సుమారుగా చాలా 100 ఎత్తిపోతల పథకాలు, చాలా ప్రాజెక్టులు ఉన్నా కూడా పూర్తి చేయకుండా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇక్కడ వలసలు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇక్కడ అన్ని రకాల సమస్యలు, విద్య, వైద్యం అన్ని కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం ద్వారానే జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి అన్ని సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం నారా లోకేష్ గారికి ఉందని చెప్పి తెలియజేస్తూ, నా పేరు పగడాల కోదండ, ఆదోని జిల్లా జేఏసీ రిలే నిరాహార దీక్ష వేదిక. పశ్చిమ ప్రాంత 5 నియోజకవర్గ అభివృద్ధి సాధనలో భాగంగా గత 254 రోజుల నుండి కూడా ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని, ఆదోనిని జిల్లాగా ప్రకటిస్తే 5 నియోజకవర్గాల ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయని చెప్పి, మరి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం మొత్తం మీద కూడా వర్షంపై ఆధారపడినటువంటి ప్రాంతం. వర్షాలు సకాలంలో రాకపోతే ఈ ప్రాంత ప్రజలంతా కూడా గ్రామాల నుండి వందల కుటుంబాలు వలసల వెళ్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా ప్రయోజనాలంటే ఏకైక మార్గం ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని. మరి ఆదోనిని జిల్లాగా ప్రకటించడంలో నేటి రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమో అర్థం కావడం లేదు. ఇది ప్రజల అభిష్టం, ప్రజలకు అవసరం. మరి ఈ యొక్క పశ్చిమ ప్రాంత స్థితిగతులను కూడా మరి ఈ యొక్క ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పాదయాత్రలో వచ్చినప్పుడు కూడా స్వయాన వారే ప్రత్యక్షంగా కూడా చూసినటువంటి అనుభవాలు ఉన్నాయి. అయినా ఈరోజు ఆదోనిని జిల్లాగా ప్రకటించడంలో ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నందుకు మేమంతా కూడా జేఏసీగా ఖండిస్తున్నాం. మరి ఈ యొక్క ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుండి కూడా సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే జిల్లాకు దాదాపు 4-5 సార్లు అనేక కార్యక్రమంలో భాగంగా మరి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల కంటే ముందు పాదయాత్రలో కూడా నేటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా మరి ఆయన పాదయాత్రలో భాగంగా మరి దాదాపు 1000 మైళ్ళ రాయిని కూడా ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ సందర్భంగా ప్రత్యక్షంగా ఆయన వలసల గురించి తెలుసుకొని చూడడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మరి ప్రజలకు పరిపాలన సౌలభ్యం అందుబాటులోకి రావాలన్నా, విద్య, వైద్యం, వ్యవసాయం అభివృద్ధి చెందాలన్నా, మరి నీటి సౌకర్యం కావాలన్నా, ప్రాజెక్టులు రావాలన్నా, నూతన పరిశ్రమలు రావాలన్నా, మరి ఇవన్నీ కూడా విద్య, వైద్యం వస్తే, వ్యవసాయం అభివృద్ధి చెందితే ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ప్రజలకు, నిరుద్యోగులకు అందరూ కూడా ఉపాధి కలుగుతుందని చెప్పి ఒక మంచి సంకల్పంతో జేఏసీ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ ఉద్యమం పట్ల నిర్లక్ష్యం వహిస్తూనే కాకుండా ప్రజల సెంటిమెంట్ని కూడా గౌరవించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉద్యమ శాఖ తగులుతుందని, అదేవిధంగా ఈ 5 నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమిలో భాగస్వాములైనటువంటి బీజేపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి నాయకులు మరి వారి పదవుల్లో ఉన్న మరి ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మరి వాళ్ళు పదవులు ముఖ్యమా, ఈ ప్రాంత ప్రజల జీవన అభివృద్ధి ముఖ్యమా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నాము. వెంటనే రేపు నారా లోకేష్ గారు ఆదోని పర్యటనలో భాగంగా, అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఆదోనికి విచ్చేస్తున్నారు. మరి ఆయనకు ఒకటే విన్నపం, మా శిబిరాన్ని సందర్శించి మరి మేము జేఏసీగా 100 గంటలు నిరాహార దీక్షని కూడా చేపట్టడం జరిగింది. అయినా దీనిపైన కూడా ఎలాంటి స్పందన లేదు. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు అయితేనేమి మా శిబిరాన్ని సందర్శించి మరి దయచేసి మీరు ఈ ఉద్యమాన్ని విరమించుకోండి అని చెప్పి మా కళ్ళుబొల్లి మాటలు చెప్పడానికి వచ్చారు తప్ప మా యొక్క ఉద్యమాన్ని గుర్తించి మా సమస్యను పరిష్కరిస్తామని చెప్పే మాట అయితే రాలేదు. మరి వెంటనే మాకు జిల్లాను ప్రకటించాలని, లేని పక్షంలోన ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ, నా పేరు టి వీరేష్, జేఏసీ నాయకులు,
సిపిఐ పట్టణ కార్యదర్శి.